9 భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచుండగా సినారు దేశమందొక మైదానం వారికి కనపడెను. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసుకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను. మరియు వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నందు శిఖరము గల ఒక గోపురం కట్టుకొని ఆకాశము నంటు శిఖరం గల గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకునగా మరి యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించని ఉన్నారు. ఇక మీదట వారు చేయదలసి ఏ పనైనా చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకున్నాను. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణమును కట్టడం మానిరి, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసిన అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టాను. స్తోత్రం, హల్లెలూయా. నోవాహు జలప్రలయం తర్వాత మరి దేవుని యొక్క మహాప్రేమను బట్టి 950 సంవత్సరాలు నోవాహు జీవించాడు. 40 రాత్రింబగళ్ళు వర్షం కురిసింది. ఆ తర్వాత నోవాహు యొక్క సంతానం షేము, హాము, యాపేతు, 3 కోడళ్ళు, భార్యాభర్తలు, 8 మంది సంతానం. వారు భూమి మొత్తం కూడా విస్తరింపజేయాలని చెప్పి వారు సంతానాన్ని కానీ వారందరూ కూడా అప్పుడు మాట్లాడే భాష ఏంటంటే యోధా భాష. యోధా భాష అంటే హెబ్రీ భాష. హెబ్రీ గీకు భాషలో వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ భాష మాట్లాడుకుంటూ వారు జీవించాలని చెప్పి ఒక ఆలోచన చేశారు. చేసి ఒక పట్టణం కడదాండి, మనం ఒక పట్టణాన్ని కడదాం, ఒక పెద్ద గోపురం కడదాం, అందరం ఒకే భాష మాట్లాడుకుంటూ ఒకే రకంగా జీవించవచ్చు అని చెప్పి ఒక ఆలోచన చేసుకుని వాళ్ళు మరి ఆ ప్రాంతంలో వాళ్ళు నివసించడం కోసం వారు కట్టడాలు కట్టడం కోసం వారందరూ కూడా రాళ్లకు ప్రతిగా ఇటుకలు తయారు చేయాలని చెప్పి ఇటుకలు కాల్చి వారు గృహాలు నిర్మించుకోవటం, పట్టణం కట్టడం, ఒక బాబేలు గోపురాన్ని కట్టడం, పెద్ద గోపురం, ఆకాశానికి అంత గోపురం కట్టడం, ఇవన్నీ చేసి వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు. సంతోషపడుతూ ఉంటే దేవుడు ఆ పట్టణాన్ని మరి ఆ కుమారులందరినీ చూడాలని చెప్పి దిగి వచ్చాడు. దిగి వస్తే ఈ జనమంతా ఒక్కటే కదా, భాష కూడా ఒక్కటే కదా, వీళ్ళు నేనేమో భూమి మొత్తాన్ని సృష్టించాను, మరి ఈ భూమి అంతా కూడా వీళ్ళు నింపాలి, వీళ్ళేమో ఒక చోటే ఉండాలని చెప్పి ఆశపడుతున్నారు. మరి అది ఎంతవరకు సబబు అని చెప్పి దేవుడు అనుకొని వాళ్ళని ఆ బాబేలు గోపురం దగ్గర ఉండి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని ఒకరిలో ఒకరి మాటని తారుమారు చేయడం కోసం వచ్చాడు. వాళ్ళ భాషను తారుమారు చేశారు. వాళ్ళకే భాష తారుమారు అయిపోయింది. ఒకడు హిందీ మాట్లాడుతుండో, ఒకడు తెలుగు మాట్లాడుతుండో, ఒకడు ఒరియా మాట్లాడుతుండో, ఒకడు ఇంగ్లీష్ మాట్లాడుతుండో, ఒకడు గ్రీక్ భాష మాట్లాడుతున్నాడు, ఒకడే హెబ్రూ భాష మాట్లాడుతున్నాడు, రకరకాల భాషలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే ప్రియులారా, వారందరినీ కూడా దేవుడు చెదరగొట్టేశాడు. వేరే ప్రాంతాలకు చెదరగొట్టేసి మరి అక్కడ భూమి అంతటా వారిని చెదరగొట్టిన తర్వాత ఆ పట్టణం కట్టడం వాళ్ళు మానేశారు. ఎటువంటి వెళ్ళిపోయారు, ఎవరు లేరు అక్కడ. భాషలు వేరైపోయినాయి, మనుషులు వేరైపోయారు. ఆ పట్టణం కూడా వాళ్ళు విడిచిపెట్టేసి అక్కడ బాబేలు దగ్గర నుంచి మరి తారుమారు అయిపోయారు. బాబేలు అంటే తారుమారు. బాబేలు అంటే తారుమారు. మన వాళ్ళు ఏమంటారు, తారుమారు తక్కర మెక్కర్ అంటారు. తారుమారు తక్కర మెక్కర్ అంటే వాడు మాట్లాడేది వీడికి తెలియదు, ఈ మాట్లాడేది వాడికి తెలియదు. పక్క చేసుకోవాలి, కనపడలేదు. కాబట్టి తారుమారు తక్కర మెక్కర్ అంటే భాషని డివైడ్ చేసి వాళ్ళు మాట్లాడే భాష వీళ్ళకి తెలియటం లేదు, వీళ్ళు మాట్లాడే భాష వాళ్ళకి తెలియటం లేదు.
వేరైపోయారు. మరి భాష అంటే నోటితో మాట్లాడేది, ఆత్మతో మాట్లాడేది, పరిశుద్ధాత్మతో మాట్లాడేది, హృదయంతో మాట్లాడేది, తల మీద అల్లాడుచు మాట్లాడేది. మరి నీలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ అని అంటాడు. భాష అంటే నోటితో మాట్లాడేది, ఆత్మతో మాట్లాడేది, పరిశుద్ధాత్మతో మాట్లాడేది, హృదయంతో మాట్లాడేది, తల మీద అల్లాడుచూ ఉండేది, నీలో ఉండే ఆత్మ పరిశుద్ధాత్మ. ఇక్కడ మరి చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఏం భాషలు అయ్యారని మీరు అనవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలు అయితే దేశాలను బట్టి భాషలు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ, మలయాళం, మరి తమిళము, కన్నడము, ఒరియా, ఇట్లా రకరకాల భాషలు ఉన్నాయి. ఈ భాషలు కాకుండా పరిశుద్ధాత్మతో మాట్లాడే భాషలు బైబిల్లో పెంతెకోస్తు దినమందు వాళ్ళందరూ మెడగదిలో ఉన్నప్పుడు ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడుతూ కూర్చున్నారంట. ఈ భాషలతో మాట్లాడుతూ ఉంటే ఈ మెడగదిలో ఉన్న వాళ్ళు మొత్తాన్ని చూసి ఆ చుట్టుపక్కల ప్రజలు మొత్తం కూడి వచ్చి వీళ్ళు భాషలు మాట్లాడుకుంటా ఉంటే వీళ్ళేంది ఇప్పుడు దాకా 120 మంది జనాభా ఉన్నారు, భాషలు వేరైపోయినాయి, ఒక రకంగా వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళ భాష వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళ భాష వీళ్ళు మాట్లాడుతున్నారు, ఒకళ్ళ భాష ఒకరికి అర్థం కావట్లేదు అని చెప్పి ఆశ్చర్యపోయారంట. ఒరిస్సా రాష్ట్రంలో నీనా ఆత్మని ఒక అమ్మాయి, అవివాహితురాలు, పెళ్ళిగాని అమ్మాయి, ఆమె మలయాళీ, కేరళ రాష్ట్రం నుంచి సేవ చేయడం కోసం ఒరిస్సా పోయింది. ఒరిస్సా భాష ఆమెకి రాదు, కానీ ఒరిస్సాలో సేవ చేయాలి. అప్పుడు ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి ఒరియా భాష మాట్లాడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఒరియా భాషలో వాక్యం చెబుతుంది, ఒరియా భాషలో పాటలు పాడుతుంది, ఒరియా భాషలో మరి ప్రార్థన చేస్తుంది. వాళ్ళందరూ కూడా కూడుకున్న వాళ్ళు మొత్తం ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు దాకా ఈ అమ్మాయి మలయాళంలో మాట్లాడింది, ఇంగ్లీష్లో మాట్లాడింది, ఇంతలోకి ఈ భాష ఎట్లా మారిపోయింది అబ్బా అని చెప్పి ఒకరికొకరు ఆశ్చర్యపోయి ఆపని నిశ్చేష్టులైపోయి పరిశుద్ధాత్మ తాకి అందరూ కూడా కింద పడి కొట్టగలాడుతున్నారంట. ఎవరికి వాళ్ళే ఆ పరిశుద్ధాత్మ తాకి అల్లాడిపోతూ ఉన్నారంట. పెద్ద పెద్ద కోటాల్లో సభల్లో మీరు చూస్తూ ఉంటారు. కొన్ని సంఘాల్లో, కొన్ని చర్చెస్లో మీరు చూస్తూ ఉంటారు. పెద్దగా అరుస్తూ సఫల కొడుతూ ఎగురుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు, భాషలో మాట్లాడుతూ ఉంటారు. అసలు వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారు. అంటే దేవుని యొక్క ఆత్మ ఎవరికైతే తాగుతుందో వాళ్ళ నోట్లోకి భాషలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఆ భాష అనేది పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడే భాష అయి ఉండాలి. కల్పితమైన భాషగా ఉండకూడదు. అంటే మరి దావీదు కీర్తనకారుడు అంటాడు, కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనం అంటాడు. కీర్తన గ్రంథము 19:3 చూసినట్టయితే, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరము వినపడదు, వాటి కొలమాను భూమి అంతటా వ్యాపించున్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకంపనలు బయలువెలుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు తన అంతఃపురంలోని బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు, సూర్యుడు పరిగెత్తి నులసించున్నట్టు తన పదమునందు పరిగెత్తి నులసించున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటాడు, ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆకాశం దేవుని మహిమను ఎలా కనపరుస్తూ ఉంది చెప్పండి? ఆకాశంలో దేవుని మహిమ ఎలా వస్తుంది? అంతరిక్షంలో దేవుని మహిమ ఎలా వస్తుంది? మీకు గెలిచిన జ్ఞానంతో చెప్పండి. ఆకాశంలో ఏం చూస్తున్నారు మీరు? పొద్దున్నే ఏం చూస్తారు? ఆకాశంలో సూర్యుని చూస్తారు. రాత్రిపూట ఏం చూస్తారు? చంద్రుడిని చూస్తారు, నక్షత్రాలు చూస్తారు. అంటే ఆకాశ మండలము తన పని తను చేస్తూ ఉంది. సూర్యుడు ఉదయాన్నే ఉదయించి సూర్యకాంతి ద్వారా ఈ యొక్క లోకాన్ని మేల్కొల్పుతున్నాడు. చంద్రుడు రాత్రిపూట వెలుగుగా ఉండి చల్లదనాన్ని ఇచ్చి మనందరికీ కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తూ ఉన్నాడు.
నక్షత్రాలు కూడా వాటి యొక్క ప్రకాశం ద్వారా అందంగా కనపడే ఆకాశంలో ఎంతో చూడముచ్చటగా కనపడతా ఉన్నాయి. ఇవన్నీ దేవుని సృష్టి. సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఆకాశం కావచ్చు, భూమి కావచ్చు, సముద్రం కావచ్చు, నదులు కావచ్చు, పర్వతాలు కావచ్చు, ఎడారులు కావచ్చు, లేకపోతే అడవులు కావచ్చు, మైదానాలు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి. మరి ఆకాశం తన మహిమ వివరిస్తున్నది, అంతరిక్షం తన చేతి పని ప్రచురం చేస్తూ ఉంది. సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. స్తోత్రం, హల్లెలూయా. పగటి పూట ఏమో సూర్యుడు వచ్చి ఎర్రటి ఎలుగుతోటి, ప్రకాశమైన ఎలుగుతోటి మనకు ప్రకాశిస్తూ ఆరోగ్యాన్ని దయచే కే విటమిన్, సూర్యకాంతి వల్ల మనం బయటికి వెళ్ళి కూర్చుంటే డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ వస్తుంది. అంటే ఆరోగ్యానికి సూచనగా సూర్యుడు దేవుడు సృష్టించాడు. రాత్రిపూట చల్లటి వాతావరణం ఇచ్చి నిద్రపట్టడం కోసం చంద్రుడిని సృష్టించాడు. నక్షత్రాలు చూసుకుంటూ కథలు చెప్పుకొని పిల్లలకి ఆడించుకుంటూ, అదిగో చందమామ చూడు, అదిగో నక్షత్రాలు చూడు, అక్కడ మరి దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు అని చెప్పి కథలు చెప్తూ ఉంటారు. అంటే దావీదు అంటాడు, వాటికి భాషలు లేవుగా. సూర్యుడికి భాష ఉందా? చంద్రుడికి భాష ఉందా? నక్షత్రాలకు భాష ఉందా? వాటికి భాషలు లేవు. మనకంటే పశువులకు భాష ఉందా? లేదు. పక్షులకు భాష ఉందా? లేదు. మనుషులు మాత్రమే మాట్లాడతారు. అంటే మరి వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలమాను భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతం వరకు మరి వాటి ప్రకటనలు బయలువెడుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసే. స్తోత్రం, హల్లెలూయా. ఆకాశములో ఆయన గుడారం వేశాడు. ఇప్పుడు మనకు రాత్రి అయితే అమెరికాకి పగలు. భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. అంటే ఈ గుండ్రంగా తిరుగుతున్న భూమి అట్లా తిరిగినప్పుడు, నీడబడ్డప్పుడు మనకు రాత్రి అయిపోతుంది. సూర్యునికి ఎదురుగా పోయినప్పుడు వాళ్ళకి పగలైపోతుంది. రీసెంట్గా ఒక అంతరిక్షంలోనికి వెళ్ళిన కొంతమంది శాస్త్రవేత్తలు భూమి ఎలా గుండ్రంగా తిరుగుతుందో ఫోటోలు తీసిన నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రం వాళ్ళు సెల్ ఫోన్కి పంపించారు. చాలా చూడమని అది ఒకసారి మీకు కూడా చూపించినట్టు నా వాక్యం చెప్పుకోండి. చాలా గుండ్రంగా భూమి తిరుగుతూ ఉంది. పైనుంచి వాళ్ళు ఫోటోలు తీసి కెమెరాస్ ద్వారా బంధించి పంపించారు. అసలు అది చూస్తుంటే ఎంత స్పీడ్గా తిరుగుతున్నాడు భూమి, అసలు కన్ను మూసి కన్ను తెరిచేలో స్పీడ్ అయిపోతుంది. అంత దేవుని యొక్క మరి పనితనం అది, ఆయన యొక్క సృష్టి. ఆకాశాన్ని, భూమిని, నక్షత్రాలని దేవుడు వలయాకారంలో సృష్టించాడు. అంటే గుండ్రని ఆకారంలో సృష్టించాడు. ఒక కక్షలో ప్రవేశపెట్టాడు. ఇవన్నీ కూడా వాటి పని అవి చేస్తున్నాయి. సూర్యుడి పని సూర్యుడు చేస్తున్నాడు, చంద్రుడు చేస్తున్నాడు, భూమి పని భూమి చేస్తుంది, గుండ్రంగా తిరుగుతూ ఉంది భూమి. భూమి మీద మాత్రమే జనాభా ఉన్నారు, ఇంకా ఎక్కడా కూడా జనాభా లేరు. ప్రియులరా, ఈ సూర్యునికి ఆయన ఒక గుడారం వేసి ఆకాశంలో, అతడు తన అంతఃపురముల నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తి నులసించినట్లు తన పదమునందు పరుగెత్త నులసించున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే అంతఃపురంలో నుండి పెళ్లి కుమారుడు బయలుదేరతాడు పెళ్లి కుమార్తె కోసం. అసలు అంతఃపురం ఏంటి, పెళ్లి కుమారుడు ఏంటి, పెళ్లి కుమారుడు బయలుదేరటం ఏంటి అసలు అనేది మనం ఆలోచిస్తే, యేసు ప్రభు వారు పరలోక రాజ్యంలో నుంచి పెళ్లి కుమారుడు వలె బయలుదేరి వధువు సంఘం కోసం వస్తాడట. వధువు సంఘం అంటే ఈ లోకంలో ఉన్న ఆయన నమ్ముకుని విశ్వసించి ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిసం పొంది ఎవరైతే ఆయన కోసం ఎదురు చూసే బిడ్డలు ఉన్నారో వారందరి కోసం వచ్చి తీసుకొని వెళ్తాడు. కాబట్టి ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆయన మాట్లాడే మాటలో సూర్యుడు పరిగెత్తి నొల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త నొల్లసించున్నాడు. ఒక వీరుడు సూర్యుడు ఎలాగైతే యుద్ధం కోసం పరిగెత్తాడో,
ఈ లోకంలో ఆయన సృష్టించిన సూర్యుడు కూడా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. సూర్యుడు అనే వాడు ఈ భూమి అడ్డం వచ్చి చీకటైన తప్పనిచ్చి సూర్యుడు ప్రకాశించడం ఆగిపోవాలి. ఇప్పుడు అమెరికాలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అమెరికాలో ప్రకాశిస్తూ ఉన్నాడు. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. అంటే ఒక వీరుడు ఎలాగైతే యుద్ధం కోసం పరిగెత్తి ఒక పదమునందు అంటే పరిగెత్త ఉల్లసిస్తాడో అట్లా భూమి చుట్టూ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూనే ఉంది. అంటే అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏది లేదు. స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు సృష్టించిన ఈ సూర్యుడు ఆయన అంట ఆ దిక్కు నుండి ఈ దిక్కుకి బయలుదేరి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతా ఉంది. అంటే అతని వేడిమికి మరుగైనది ఏది లేదు. ఎప్పుడు వెచ్చదనంతో ప్రకాశిస్తూనే ఉంటాడు సూర్యుడు. కానీ భూమి గుండ్రంగా తిరిగి నీడ ఆవరించి చీకటైపోతూ ఉంది. మళ్ళీ తిరిగినప్పుడు వెలుగైపోతూ ఉంది. ఇది సృష్టి యొక్క ధర్మం, రహస్యం. అంటే దావీదు అంటాడు, అదే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథము, బైబిల్ గ్రంథం అంట యథార్థమైనదంట, సత్యవంతమైనదంట. భూమి గతించిన, ఆకాశం గతించిన, కానీ దేవుళ్ళ వాక్యము గతించిపోదు. ఆ వాక్యమే యేసుప్రభు. స్తోత్రం, హల్లెలూయా. దేవదాసయ్య గారు మీకు తెలుసు, పెద్ద కాకాయంలో దేవుడు దేవయ్య గారు అంటారు ఆయన్ని. ఈ దేవదాసయ్య గారు రాజమండ్రి ప్రక్కన ఒక చిన్న పల్లెటూరులో జన్మించారు. జన్మించినప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. వాళ్ళ బాబాయ్ పెంచాడు. బాబాయ్ పెంచితే ఆయన కూడా కొంతకాలానికి చనిపోయాడు. చనిపోతే ఆయన్ని లూథరన్ హాస్టల్లో చేర్చారు. రాజమండ్రి దగ్గర ఉన్న లూథరన్ హాస్టల్లో ఉండి 6 సంవత్సరాల వయసానికి చదువుకుంటా ఉన్నాడు. చదువుకుంటా ఉంటే ఆ హాస్టల్లో వచ్చిన వార్డెను చర్చి ఫాస్టర్ వచ్చి, దేవదాస్ ప్రార్థన చేయ్యా అన్నారంట. సండే స్కూల్ పిల్లలు మొత్తాన్ని వసపెట్టి చేపిస్తున్నారంట. ఈ దేవదాస్ అయ్య గారికి 6 సంవత్సరాల వయసులో, చిన్నపిల్లగాడి వయసులో ప్రార్థన చేస్తున్నారంట. యేసయ్యా, నీవు ఈ భూమి మీద 6 సంవత్సరాల వయసులో ఎలాగైతే జీవించావో నన్ను కూడా తండ్రి అలాగే జీవింపజేయి. నువ్వు ఎలాగైతే 6 సంవత్సరాల వయసులో జ్ఞానంతో నడుచుకున్నావో నన్ను అలాగే జ్ఞానంతో నడిపింపజేయి తండ్రి. నువ్వు ఎలాగైతే ప్రతి కూడా ఆచరించి చూపించావో నన్ను కూడా ఆచరించి చూపించమని చెప్పి ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఆ పిల్లవాడికి ఎంత జ్ఞానంతో మాట్లాడాడు. 6 సంవత్సరాల పిల్లవాడు యేసుప్రభు వారు ఈ భూమి మీద పుట్టినప్పుడు 6 సంవత్సరాల వయసు ఉండే ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు బెత్లెహేములో యేసుప్రభు జన్మించాడు. పశువుల పక్కన పడుకోబెట్టారు. ఆ తర్వాత ఆ పడుకోబెట్టిన బిడ్డ ఏమవుతాడు? నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 9 నెలలు, సంవత్సరం, తర్వాత 2 సంవత్సరాలు, తర్వాత 3 సంవత్సరాలు, తర్వాత 4 సంవత్సరాలు, తర్వాత 6 సంవత్సరాలు. అంటే దేవదాస్ అయ్యగారు కూడా యేసు ప్రభు గారి యొక్క జన్మం గురించి, ఆయన పెరిగే విధానం గురించి, బాల్యం గురించి ఆలోచించారు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. 30 సంవత్సరాలు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉండి సేవ చేశాడు. కుటుంబం కోసం పాటుపడ్డాడు. 3.5 సంవత్సరాలు మరి యెహోవా దేవుని యొక్క పరిచర్య చేశారు. ఈ లోకంలో ఉన్న పాపులను రక్షించడం కోసం తన ప్రాణాన్ని అర్పించి వెలయించి కొనుక్కొని ఆయన మరి పరలోక రాజ్యంలో చేర్చడం కోసం రక్తాన్ని ఒలికించి ఆయన శాపాన్ని బంధించాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దేవదాస్ అయ్య గారు కూడా ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. దేవదాస్, నీకు అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన అంటే, నాతోటి యేసుప్రభు రోజు వచ్చి ఆడుకుంటాడు, మీకు తెలియదా అన్నాడు. వీడేంటో ఎట్ట మాట్లాడుతున్నాడు, వీడితో యేసుప్రభు ఆడుకోవడం ఏంటి, చిన్నపిల్లవాడు అయ్యండి అని చెప్పి అందరూ ముక్కు మీద ఎరేసుకొని ఊకరా పిచ్చి మహోడా అని చెప్పి గద్దించారంట. సరే, ఒకరోజు వాళ్ళ అక్క దగ్గర ఉండి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే ఆ ఊరే కాబట్టి ఇంటికి వెళ్తారంట. ఇంటికి వెళ్ళినప్పుడు కొట్టుకాడికి పోయి నూనె తీసుకురాను ఆయన,
సరుకులు తీసుకురండి ఆయన అని చెప్పి పంపిస్తూ ఉంటుందంట. ఆయన ప్రతిరోజు కూడా మరి సాయంత్రం 6 గంటలకి యేసుప్రభు వారు వస్తే యేసుప్రభు వారు ఎలా వచ్చారంట? 6 సంవత్సరాలు వయసున్న పిల్లలాగా వచ్చారంట. స్తోత్రం హల్లెలూయా. 6 సంవత్సరాల వయసున్న పిల్లలాగా లాగు చొక్కా వేసుకొని మామూలుగానే వచ్చేవాడంట. వచ్చి దేవదాస్ 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 అని పిలిచేవాడంట. అట్లా పిలుస్తుంటే ఇద్దరు కలిసిపోయి పక్కకు పోయి ఆడుకునేవాళ్ళంట. కానీ దేవదాస్కు తెలుసు ఆ విషయం, నేను ఆడుకునేది యేసుప్రభుత్వం అని చెప్పి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. కానీ దేవదాస్ ఆ మాట చెబితే నమ్మట్లే, ఎవరు చెబితే నమ్మట్లా. ఇక దేవదాసయ్య గారి యొక్క అక్కగారి ఇంటికి వెళ్ళి ఆ సరుకులు తీసుకొని వద్దామని చెప్పి ఆయన కొట్టుకాడికి వెళ్ళిందంట. 6ంటికి యేసుప్రభు వారు వచ్చి దేవదాస్ దేవదాస్ అని కేకేసిందంట. కేకేస్తే వాళ్ళ అక్క వచ్చి బయటకు వచ్చి చూస్తే ఎవరయ్యాను అంటే నేను అని అన్నాడంట. అన్న తర్వాత దేవదాస్ లేడమ్మా అంటే కొట్టుకాడికి పోయిండాయా వస్తారు కూర్చొని చెప్పిందంట. వెంటనే ఆ వీధి మూల దాకా పోయి వెళ్ళిపోయిందంట. రెండో రోజు వచ్చి మళ్ళీ రెండో రోజు కూడా అక్క మళ్ళా కూరల కోసం పంపించిందంట, కూరగాయల కోసం. మళ్ళీ వచ్చి దేవదాస్ దేవదాస్ అని కేకేసిందంట. అయ్యా నిన్న వచ్చు ఈరోజు వచ్చు, ఎవరిని కూర్చో మంచులు ఇస్తాను, మా అబ్బాయితో ఆడుకోవడం కోసం వచ్చావు అని చెప్పి అవునమ్మా అని చెప్పి అన్నంట. అన్న తర్వాత మళ్ళీ దేవదాస్ వచ్చి అడిగిందంట, అమ్మ నా కోసం ఎవరైనా వచ్చారు అక్క అన్నాడు. వచ్చారమ్మా, నిన్న వచ్చింది ఆ అబ్బాయి, ఇవాళ వచ్చిందంటే ఏసే వచ్చి వెళ్ళిపోయాడు అన్న. స్తోత్రం హల్లెలూయా. వాళ్ళ అక్క ఆశ్చర్యపోయింది. మళ్ళీ మూడో రోజు మళ్ళీ వాళ్ళ అక్క కావాలని చెప్పి మళ్ళీ పంపించిందంట. అసలు ఈ అబ్బాయి ఎవరు చూద్దామని చెప్పి కనిపెడదామని చెప్పి పంపించిందంట. పంపిస్తే కొట్టుకెళ్ళిందంట. మళ్ళా 6 సంవత్సరాలు బాగుడు వచ్చి దేవదాస్ దేవదాస్ అని పిలిచిందంట. ఈసారి వాళ్ళ అక్క బరాబర్ వచ్చాయా కూర్చో మా తమ్ముడు వస్తానని చెప్పి కూర్చోబెడితే కూర్చున్న టైం నాకు లేదమ్మా వెళ్తానా అని చెప్పి వెళ్తుంటే వాళ్ళ అక్క అతన్ని ఫాలో అయిందంట, ఆ పిల్లవాడిని ఫాలో అయిందంట. అప్పుడు అయ్యా ఆగు నీ పేరు చెప్పు, మా అబ్బాయికి చెప్తాను పలానా అబ్బాయి వచ్చిపోయినని చెప్తానంటే నా పేరు వాక్యం అని చెప్పి మలుపు తిరిగి అన్నీ మాయమైపు. స్తోత్రం హల్లెలూయా. నా పేరు వాక్యం, వాక్యమయ్య ఉన్న దేవుడు ఆయన, వాక్యమయ్య ఉన్నది అంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోటి సత్యంతోటి ఆరాధించాలి. ఇక అప్పుడు దేవదాస్ తోటి యేసుప్రభు మాట్లాడుతున్నా చెప్పి వాళ్ళందరికీ అర్థమైపోయి వాళ్ళ అక్క ఫస్ట్ కనిపెట్టింది. ఆ తర్వాత ఫాదర్స్కి చెప్పింది, వెళ్ళి ఆ చర్చిలోని ఫాదర్స్కి కూడా చెప్పింది, అయ్యా యేసుప్రభు చిన్నపిల్లల రూపంలో మా ఇంటికి వస్తే తెల్లని ఆకారం, కళ్ళు దగదగ మరి సూర్యుని యొక్క కాంతిలాగా మెరిచిపోతున్నాయి, నేను చూసి తట్టుకోలేకపోయినా కాంతిని, మరి మా అబ్బాయితో రోజు వచ్చి ఆడుకున్నాడు, నేనే పిల్లవాడనుకున్నా కానీ మా అబ్బాయి కొట్టుకాడికి పోతే 2 రోజు వచ్చింది 3 రోజు వచ్చింది, అప్పుడు నేను కనిపెట్టాను, మా అబ్బాయి చెప్పే మాట నిజమేనని చెప్పంటే స్తోత్రం హల్లెలూయా. అప్పుడు దేవదాసయ్య గారు ఆత్మతో సత్యముతో ఆరాధించే దేవుని కొలుస్తున్నారని చెప్పి అందరూ నమ్మి ఈ దేవదాసు గారికి ఆ ప్రాంతంలో మంచి అని ప్రార్థన చేస్తే స్వస్థత రావటం, వాక్యం చెప్పటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా ఆ ఫాదర్ లేనప్పుడు చర్చిలో ఉండి ఏనే నడిపించడం చేసేవాడంట. ఆ తర్వాత దేవదాసు గారికి దర్శనం దేవుడు చూపించాడంట. దేవదాస్ ఇక్కడ ఉన్న మాకు గుంటూరు వెళ్ళిపోమని చెప్పిందంట. గుంటూరు వచ్చేసింది. గుంటూరు వస్తే ఆ గుంటూరు పట్టణంలో ఎక్కడికి వెళ్ళాలి? యవనస్తుడు, 21 సంవత్సరాల వయసు వచ్చింది. దేవుడేం గుంటూరు బొమ్మని పంపించాడు. గుంటూరు వస్తే కూర్చొని ఆ బస్ స్టాండ్లో ప్రార్థన చేస్తున్నాడు, రైల్వే స్టేషన్లో ప్రార్థన చేస్తున్నాడు. ఒక కామెంటాన్ని వెళ్ళి చూపించిందంట. ఆ కామెంటాన్నింటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి బాధల్లో ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేయమని చెప్పంటే అప్పుడు ఆ కామెంటాన్నింటికి కరెక్ట్గా దేవుడు చూపుతున్న మార్గం ప్రకారం వెళ్ళి తలుపుకి వచ్చిందంట. వాళ్ళు దుఃఖంతో వేదంతో అనారోగ్యాలతోటి భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి ఆస్తిపరులు అంటారు అప్పట్లోనే, వ్యాపారాలు ఉన్నాయంట, బట్టల వ్యాపారాలు ఉన్నాయంట. ఈయన పోయి తలుపు కూడా తీశారంట. అయ్యా ఎవరు నువ్వంటే నేను వాక్యమైన దేవుడు యొక్క కుమారుడు అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. వాక్యమైన దేవుడు ఎవరయ్యా అంటే తర్వాత మీకు అర్థమవుతులే, దేవుడు మీతో మరి మాట్లాడమని చెప్పాడు, వచ్చాను, మీకు బాగోడలేదు అంట కదా, ప్రార్థన చేయమని అని చెప్పంటే అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఓహో యేసుప్రభు భక్తుడయ్యా నువ్వు అని చెప్పని వాళ్ళు మోకాలు లేపించి వాళ్ళ చేత ప్రార్థన చేసి స్వస్థపరిచారు. స్తోత్రం హల్లెలూయా. వాళ్ళకున్న అనారోగ్యాలు మొత్తం మీద సమాధానం వచ్చింది. ఇక వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఏంటి ఈ కుర్రవాడు యవనస్తుడు చూడముచ్చటగా ఉన్నాడు, మమ్మల్ని దేవుడు చూపించి పంపించడం ఏంటని చెప్పి వాళ్ళు ఆ ఇంట్లో పెద్ద ఇల్లు అంటాం, అది ఒక గది ఆయనకి ఇచ్చి, నాయన ఈ గదిలో నువ్వు ఉండు, ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడే ఉండి నువ్వు మరి మా ఇంట్లో నుండి ఎటు బామాకి కానీ చెప్తే ఆయనకు ఒక రూమ్ ఏర్పాటు చేసి అన్నం కానీ నీళ్ళు కానీ అందులో పెడితే తిని ప్రార్థన చేసుకునేవాడంట. తర్వాత ఇక ఆ కామెంట్లకి కూడా ఆలోచన వచ్చింది, ఈయన మామూలుడు కాదు, దైవజనుడు ఈయన, దేవునితో మాట్లాడాలి. ఎందుకంటే ఒకరోజు ఈ దేవదాస్ గారికి ఫోన్ వచ్చిందంట. ఎవరిని ఫోన్ వచ్చిందా, మీ అక్క చనిపోయిందాయా, మరి వచ్చి చూసిపో అని చెప్పి ఫోన్. అప్పుడు ఫోన్లు అంటే ట్రంక్ కాల్స్ ఇట్లా తిప్పి ఫోన్ చేసేవాళ్ళు.
ట్రంకాలు వచ్చి అంటే ఆ కామెంట్ ఇంటికే వచ్చింది, ఫోన్ వచ్చింది. ఆ కామెంట్ ఆయన ఫోన్ ఎత్తి అయ్యా మా దేవదాస్ ఉన్నాడంటే ఉన్నాడండి రూమ్లో ఉన్నాడని చెప్పిందంట. వాళ్ళు అక్కడ చనిపోయిందని చెప్పండి అని చెప్పి ఫోన్లో చెప్పారంట. చెప్పి ఇక వాళ్ళిద్దరు కూర్చుంటే ఆ రూమ్ మొత్తం తెల్లరి వెలుగు కనపడుతుందంట. వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళలేకపోతారంట. అంత ప్రకాశమైన వెలుగు ఉందంట ఆ రూమ్లో. తలుపేసుకోండి అమ్మ ఇప్పుడు పోయి చెప్తే మనకేమన్నా అవుద్దేమో, మనం మాడిపోతామో అని చెప్పి వాళ్ళు భయపడి పోలే. సాయంత్రం కల్లా కొంచెం ప్రార్థన ముగించుకొని వాళ్ళని కూర్చొని చూస్తూ ఉంటే వీళ్ళు లోనకి వెళ్ళి వందనాలు ఆయన మరి మీ అక్క చనిపోయిందంట, ఫోన్ చేశారు మరి ఏంటని చెప్పి అడిగాను. ఈయనంటాడంట వెళ్ళొచ్చాగా అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. వెళ్ళాంటివి ఏంటయ్యా, తలుపేసుకొని లోపలే ఉన్నాం, పొద్దున్నతి మేము చూస్తూనే ఉన్నాం, ఎప్పుడు వెళ్ళొచ్చు అన్నారంట. వెళ్ళొచ్చాగా అన్నమాట. తలుపేసుకొని బరబరాలు వచ్చి మళ్ళీ ఆ ట్రంకాలు రివర్స్ తిప్పారంట. తిప్పి వాళ్ళకి ఫోన్ చేశారంట. అయ్యా దేవదాస్ వచ్చాడా అని అడిగాను. అయ్యగారు వచ్చి వెళ్ళాడమ్మా అని అడిగాను. స్తోత్రం హల్లెలూయా. అయ్యగారు వచ్చి వెళ్ళాడు. అంటే ఈ లోకంలో మనం విమానం కనుక్కుంటున్నాం, హెలికాప్టర్ కనుక్కుంటున్నాం, రైలు, బస్సు, సైకిల్, బైకు, కారు, ఆటోలు కనుక్కుంటున్నాం ప్రయాణం చేయడం కోసం. కానీ దేవుని ఆత్మతో నింపబడ్డ బిడ్డ ఎలా వెళ్ళాడు? ఆత్మతో వెళ్ళి ఆత్మతోనే వచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. ఆత్మతోనే వచ్చాడు. అంటే దేవుడు తలుచుకుంటే నిన్ను ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఉన్న పిల్లంగా తీసుకెళ్ళిపోయి నీ హృదయవాంఛ నెరవేర్చి మేలుతో నింపే దేవుడు ఆయన. భాషలతో మాట్లాడే దేవుడు, ఆత్మతో మాట్లాడే దేవుడు, సత్యంతో మాట్లాడే దేవుడు. ఏ దేవుడు ఈ లోకంలో మాట్లాడండి. అన్ని రాతి విగ్రహాలు, వట్టి విగ్రహాలు, మట్టి విగ్రహాలే, చెట్టు, పుట్ట, గుట్ట, రాయి, రప్ప. కానీ నిజమైన దేవుడిని కొలుస్తున్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి. ఎన్ని బాధలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దేవుని విడిచిపెట్టకూడదు, భాగ్యంగా ఎంచుకోవాలి. నువ్వు విడిచిపెట్టావో భ్రష్టురాలు అయిపోతావు, భ్రష్టుడు అంటే ఈ లోకంలో పడిపోయి మళ్ళా లోక ఆశలకి లోనైపోయి దేవుని విడిచిపెట్టి కుక్క తన వాంతి తను తిన్నట్టు, పంది బురదలో దొరికినట్టు మళ్ళీ చేసిన పాపే చేసుకుంటా, ఆ రోత జీవితంలో జీవించుకుంటా, వాళ్ళతో నైవేద్యాలు తినకుండా, పాపాలు చేసుకుంటా, పూజలు చేసుకుంటా, పుణ్యాలు చేసుకుంటా జీవిస్తావు. కానీ నీలో మనశ్శాంతి ఉండదు. అప్పుడు మనశ్శాంతి ఉండదు, ఆత్మకు శాంతి ఉండదు. ఏదో యంత్రంలాగా చేస్తూ ఉంటావు, యంత్రంలాగా నుంచుంటావు, యంత్రంలాగా పలహారం తింటావు, యంత్రంలాగా ఆ నైవేద్యాలు తింటావు, యంత్రంలాగా రకరకాల భోజనాలు పెడితే తింటూ ఉంటావు. కానీ నీలో మనశ్శాంతి ఉండదు. ఒక యంత్రంలాగా మారిపోయి ఏదో చేస్తున్నట్టుగా ఉంటావు, కానీ మనసు అయితే నీకు అక్కడ ఉండదు. మనిషివే ఉంటావు. కాబట్టి ఈ లోకంలో చాలామంది బ్రాహ్మణులు, కోమట్లు, వైశ్యాసు, కమ్మరు, రెడ్లు, అన్ని కులాల వాళ్ళు యేసుప్రభుని తెలుసుకొని నిజదేవుడు అని చెప్పి నమ్ముకొని ఒప్పుకొని జీవించే సందర్భాల్లో వెనక్కి లాగే సందర్భాలు వస్తున్నాయి. వాళ్ళు రక్షించబడి వెనక్కిపోయే సందర్భం వస్తుంది. మా తమ్ముడు ఎట్టా అన్నాడు, మా కొడుకు ఎట్టా అన్నాడు, నా కూతురు ఎట్టా ఉంది, మా బంధువులు ఎట్టా అన్నారని చెప్పి వెనక్కిపోతే ఏముంటుందంటే ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నేను అదే రాశా పాటలో. ఈ లోకంలో ఏముందమ్మా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇంకేమీ లేదు. శరీరాన్ని చూసుకొని అమ్మ నా శరీరం అంత అందంగా ఉందో, నా కళ్ళు ద్వారా చూస్తుంటే అబ్బో చాలా లోకం చాలా అందంగా ఉంది, నేను ప్రకృతి గార్డెన్ పార్టీకి వెళ్ళొచ్చా, లేకపోతే టూర్కి వెళ్ళొచ్చా, పిక్నిక్కి వెళ్ళొచ్చా, లేకపోతే యాత్రలకు వెళ్ళొచ్చా అని చెప్పి అనుకుంటవే కానీ మనశ్శాంతి ఉండదు, స్థిరత్వం ఉండదు. అదో గతి, అదో పాతాలకు వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మరి ఆ దేవదాసయ్య గారికి ఆ తర్వాత వాళ్ళని, అయ్యా నువ్వు మా ఇంట్లో ఉండడానికి మేము అర్హులం కాదు, నువ్వైతే అర్హులే, కానీ మాకు కాకాయన తోటలో, పెద్ద కాకాయనలో ఒక 10 ఎకరాల పొలం ఉంది, ఆ పొలం నీకు ఇచ్చేస్తాము, ఆడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకోయా, మేము తట్టుకోలేకపోతే నీ వెలుగు చూసి మేము తట్టుకోలేకపోతున్నాం ఇంట్లో ఉండి, మరి మాకు నిద్ర కూడా పట్టట్లేదు, అంత ప్రకాశమైన వెలుగు వస్తుంది మాకు, అసలు తట్టుకోలేకపోతున్నాను ఆయన అని చెప్పి అంటే, అప్పుడు ఆయన్ని కారు ఎక్కించుకొని తీసుకుపోయి కాకాయన తోట చూపిస్తే ఆ తోటలో ఒక పాకేసి, తాటాకు పాకేసి చుట్టూ తడిసలు కట్టి ఆయన్ని వదిలిపెట్టి వచ్చారంట. స్తోత్రం హల్లెలూయా. అది వాళ్ళ పెద్ద మందిరంగా మార్చబడ్డది. ప్రపంచవ్యాప్తంగా వేల సంఘాలు, దేవుడి దేవయ్య సంఘం, బైబిల్ మిషన్ మహాసభలు జనవరి మాసంలో జరుగుతాయి. 21, 22, 23 తేదీల్లో ప్రపంచంలో ఉన్న సంఘాలు మొత్తం వస్తారు కాకాయన తోటకి. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఆ కూటాలు ఏర్పాటు చేస్తారు. అంతటి ఘనమైన దైవజనుడు దేవదాసయ్య గారు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి
ఆంధ్ర రాష్ట్రంలో మరి మరణించిన వ్యక్తి, అక్కడ సమాధి కూడా ఉంటుంది. చాలామంది సమాధి కాడికి పోయి మొక్కుతూ ఉంటారు, మొక్కుకుంటారు. తప్పది. అందుకే యేసన్న గారు అన్నాడు, నా సమాధి పెచ్చులో కూడా గోరంట్లో పెట్టద్దు, మీరు సమాధుల దొడ్లోనే పెట్టండి, వీళ్ళందరూ వచ్చి నా సమాధికి మొక్కుతారు, పూజ చేస్తారని చెప్పి ఆయన ఒప్పుకోకుండా తీసుకెళ్ళి అక్కడ పెట్టించాడు. అయినా వీళ్ళు ఒప్పుకుంటారా? సమాధుల దొడ్లో మళ్ళీ ఆయన ప్రత్యేకంగా ఓ పార్కులాగా కట్టారు దాన్ని. ఆడ పోతారు పుణ్యక్షేత్రంలాగా గోరంట్ల పోయిన మొత్తం కూడా. పిచ్చి ప్రజలు. ఏం ప్రజలు? పిచ్చి ప్రజలు, పిచ్చోళ్ళు. చిన్నవాడిపల్లి ఉంది, ఆ జోసెఫ్ తంబి అని ఆయన ఒక సాధువు అక్కడ చర్చిలో సేవ చేసేవాడు. ఆయన చనిపోతే అక్కడే పాతి పెట్టారంట. ఆయన ఉన్నప్పుడు స్వస్థతలు వచ్చాయంట. ఆ సమాధి తవ్వి అంత మట్టి తీసుకుపోయి తింటే నాకు తగ్గుతుంది, నీకు తగ్గుతుంది అని చెప్పి మొత్తం ఆ సమాధి మొత్తం పెద్ద లోయ అయిపోయింది. పెద్ద గుంట. వాళ్ళు అంత మట్టి అంత మూఢనమ్మకాలు, మూఢభక్తి. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. నిన్న రీసెంట్గా కూడా కొంతమంది కొత్తపల్లి నుంచి కొన్ని హనుమాన్ జంక్షన్ వెళ్తున్నారంట. అక్కడ బాబా గారు ఆయన ఆపరేషన్ చేస్తున్న, కళ్ళకి నడుముకి చేస్తుండు, పొట్టగా చేస్తుండు అని చెప్పి. అంటే ఇప్పుడు ఆపరేషన్ చేస్తే ఏమంటుందంటే 40 రోజులు పత్యం చేయను ఆయన మందులో అని చెప్పాడు. సేమ్ అదే పత్యం చేస్తాడు. ఎక్కడ నీకు అన్ను కోసిండు, ఎక్కడ నీకు ముట్టిండు, ఎక్కడ నీకు పత్యం చేస్తావు నాకు అర్థం కాదు. అసలు అది ఆ మాట చెబుతుంటే ఆశ్చర్యపోయి ఆదాం గారు చెబుతుంది, ఇది కానీ పిచ్చెక్కిందేమా, వాళ్ళు పత్యం చేయమంటే నువ్వు పత్యం చేయడం ఏంది, అది తినొద్దాం నన్ను తిన్నా అంటాడు. కాబట్టి నేను అనుకున్న ఎవరి మూర్ఖత్వం వాళ్ళదే, చాలా రకాలైన మరి విధానాలకి ప్రజలు గురవుతున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం తీయండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం తీయండి. 16-17. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యము వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందరు, మరణకరమైన ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందరని వారితో చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసుప్రభు వారు అంటున్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటున్నారు. సర్వలోకానికి అంటే ప్రపంచ దేశంలో ఉన్న దేశాల మొత్తానికి ఇలాంటి మారుమూల ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పండి. నేను నిన్న ఆశ్చర్యపోయా. ఈ గ్రామంలో అందరికి విశ్వాసం ఉంది యేసుప్రభు అంటే, నమ్మకం ఉంది, ప్రేమ ఉంది, కానీ రారు. వాళ్ళు అంటారు వచ్చి, అయ్యా నాది గడ్డపారిపోయింది, ఎక్కడుందో ప్రార్థన చేసి చెప్పు అని. నేను ఆశ్చర్యపోయి, ఈయనకి ఎంత విశ్వాసం ఉందా యేసుప్రభు అంటే అనుకున్నా. అయ్యా నీ గడ్డపార ఈ ఊరిలోనే ఉందలే కానీ వచ్చుద్దులే, తొందర ప్రభాకయ్య అన్న. మాది పట్టపోయింది, ఆడందో చెప్ప పట్ట చేసిపోయిన వాళ్ళు చేసిపోయింటారు ఆయన, ఇంకో కొత్త వాళ్ళు చేసుకోలేదు, అది బయటకు వచ్చేది తొందర. అంటే యేసుప్రభు వారు స్వస్థపరుస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, మహిమలు చూపుతా అని చెప్పి తెలుసు. కానీ ఈ లోకపు యుగదేవత యొక్క అంధకారంలో చెక్కబడి వారు ఆ బంధకాలను వదిలించుకోలేక, విడిపించుకోలేక దాంట్లోనే మగ్గిపోతున్నారు. కానీ దేవుని తట్టు తిరగటం లేదు. ఒక ఆమె నా కాడికి వచ్చింది, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, 3 రోజులు తుఫాను పెట్టింది, మొంతా తుఫాను. ఇక్కడే మేము ఉన్నాము. ఉన్న తర్వాత ఒక అబ్బాయి వచ్చి, అయ్యగారు పొద్దున్నే మాది గొర్రెపిల్ల పోయింది అయ్యగారు అంటే, నాయన నేను ప్రార్థన చేసి యేసుప్రభుని అడుగుతాను నాయన అని చెప్పని ప్రార్థన చేసినట్లయితే, నాయన ఎదురుకున్న చేలో ఉంది ఆ గొర్రెపిల్ల తెచ్చుకోని అంటే తెచ్చుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఇక ఇది జరిగిన తర్వాత ఒక ఆమె వచ్చింది, నేను నందిగామ స్థలం అనుకుంటున్నా, కొంటానా, మా అమ్మాయి సంసారం కుదరబడుద్దా, మరి మా ఇల్లు బాగా ఉంటుందా అని అడుగుతుంది. అన్నీ బాగానే ఉంటాయి అమ్మ, నువ్వు స్థలంగా ఉంటా, మీ అమ్మాయి సంసారం అన్నాడు. మరి మా అమ్మాయి కాడికి మా అల్లుడు ఎందుకు రావట్లేదు అన్నది. మీ అమ్మాయిని అడిగా ఇష్టం చెప్పొద్దు, నేను చెప్పను అన్న. నువ్వు చెబుతూలే చెప్పు అన్నది. ఏమన్నా అమ్మాయి మీ అల్లుడు ఇంకో అమ్మాయితో ఉండి సంసారం చేస్తాను ఇంకా రావట్లేదు చెప్పి. నిజమేనయ్యా, స్తోత్రం, హల్లెలూయా అంటాను. నిజమేనయ్యా అన్నది. నిజమేనమ్మా, అబద్ధాలు ఏమన్నావు, అది మానుకుంటే వస్తలే అని చెప్పాను. కాబట్టి యేసుప్రభు నమ్మిన వారికి ఏ మేలు కుదువై ఉండదు. నాకు అదే ఆశ. ఈ 16 ఇళ్ళు 20 ఇళ్ళు ఉన్నాయి, వీళ్ళందరూ మారి రక్షించబడి ఈ గ్రామం సువార్త గ్రామంగా మార్చబడాలి. గలీ గ్రామం కాదు, ఇది రానున్న ప్రాంతంలో సువార్త గ్రామంగా మార్చబడాలి. మరి ఇదొక దేవుని యొక్క కృపాక్షేత్రంగా వర్ధిల్లాలి. కృప అంటే దయ, జాలి, కరుణ. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆదరణ, కరుణ, జాలి, దయ, హృదయ వాంఛలు నెరవేర్చే మందిరంగా వర్ధిల్లాలి. స్తోత్రం, హల్లెలూయా. వారు ఏ కోరిక అయితే నెరవేర్చడం కోసం వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆ కోరికలు నెరవేర్చబడి పొందుకొని వెళ్ళాలి.
ఇప్పుడు శాంతి కానీ పల్లవి కానీ వీళ్ళిద్దరు 40 రోజులు వచ్చారు. పాపం లాస్ట్లో ఏదో 3 రోజులు 4 రోజులు మానేసినలే కానీ ఎందుకని తర్వాత మాట్లాడతాను కానీ విషయం వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పాలి. చెప్పారు. ఆ లింగాలపాడు అమ్మాయి వచ్చి 11 సంవత్సరాలు పిల్లలు లేక వాళ్ళ అక్క ప్రార్థన చేసింది. ఇక్కడికి వచ్చి 40 దినాల ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకుంది. వచ్చింది ఈ సంవత్సరం అమ్మాయి వచ్చినట్లేదు కనపల్లా. ఆ అమ్మాయికి తమ్ముడికి మగపిల్లడు పుట్టాడు. వాళ్ళు సాక్ష్యం చెప్పారు. మనం యూట్యూబ్లో రికార్డ్ చేశాను, దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. అంటే అనేకమైన అద్భుతాలు, దయ్య శక్తులు, చీకటి శక్తులు, సాతాను శక్తులు, మంత్రపు శక్తులు, చేతబడి శక్తులు, షల్లంగి శక్తులు యేసునామములో ఇక్కడ విడుదల వస్తూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం చేసే ప్రార్థన ఏంటంటే ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాటి ప్రార్థన, ఆత్మతో సత్యంతో కూడిన ప్రార్థన. దేవుని వల్ల మన విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ప్రేమించి ప్రార్థన చేస్తున్నాం. చిన్నమంద భయపడకుడి, మీకు నేను తోడై ఉంటాను యేసుప్రభువు. మన చిన్నమంద అని చెప్పి నేను అనుకోమాకండి. చిన్నమంద అద్భుతాలు చేస్తుంది, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తుంది, మహిమా కార్యాలు చేస్తుంది. నేను ప్రార్థన చేయడం కదా, యేసుప్రభు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేసినా కానీ స్వతంత్రం రావాలి, అది నా ఆశ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. భాషల ద్వారా అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడే భాషలు. అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశక్తి స్వార్థ చెప్పండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని మనకి శిక్ష విధింపబడును. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నమ్మి బాప్తిసం పొందావా? పొందితే రక్షించబడతావు, నమ్మకపోతే శిక్ష విధించబడుతుందంట, శిక్ష విధించబడుతుందంట. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. మరి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. యేసు ప్రభు నమ్మి నువ్వు బాప్తిసం పొందితే, మారు మనసు పొందితే, పాపక్షమాపణ పొందితే, రక్షణ పొందితే ఈ సూచక్రియలు చూస్తామంట. ఏంటి ఆ సూచక్రియలు అంటే? ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టు. స్తోత్రం, హల్లెలూయా. యేసు నామములో భాషలు మాట్లాడాలి, దయ్యాలు వెళ్ళగొట్టాలి, దయ్యాలు వెళ్ళగొట్టాలి. మళ్ళీ అన్నాడు క్రొత్త భాషలు మాట్లాడు. సికందరిలో షలరిక రమాందరిలో షలరి బాబా. అంటే మన భాష అనేది ఇతరులకి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, దేవునికి నీకు అర్థమించాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి నీకు అర్థమించాలి. అంటే ప్రభువా నేను పాపినయ్యా, ఆ కొంప వచ్చా, ఈ కొంప వచ్చా, నా ఎదురుదాని కొంప వచ్చా, వెనకదాని కొంప వచ్చా అని చెప్పి నువ్వు వచ్చి నోటితో ప్రార్థన చేసినకు నేను చర్చి ఎట్లు దిగిన వెంటనే కొడతారు. నువ్వు నా కొంపార్తో సాచాందన దుర్మార్గురాలు అని చెప్పి కొడతారు. అదే నువ్వు భాషలతో మాట్లాడి దేవునితో చెప్పుకొని గోజాడితే దేవుడు నీ యొక్క భాషలు విని ఆయనకు అర్థమైంది కాబట్టి నీ పాపాలు క్షమిస్తావు. స్తోత్రం, హల్లెలూయా. క్షమిస్తాడు. అదే నీ భాషకు అర్థం. అంటే ఉచ్చరింప శక్తిమే కానీ ములుగులతో నీ ప్రార్థన విన్నపాలను దేవునికి విన్నపాలు చేసుకోవాలి, విన్నవించుకోవాలి, విన్నవించుకోవాలి. అప్పుడు దేవుని ప్రార్థనకి ఇస్తాడు. కాబట్టి అదే అంటున్నాడు, క్రొత్త భాషలు మాట్లాడు. న్యూ లాంగ్వేజ్ ఆర్ యు టాకింగ్ విత్ అదర్స్. ఇతరులతో భాష మాట్లాడతాను. బోలియే బోలో. కాబట్టి ఏ భాష అయినా సరే అర్థవంతమైన భాష నీకు రాకపోతే దేవునికి అర్థమైద్ది. నీ ఇంట్లో నీ మాటలు విని నీ వాళ్ళు ఏమన్నా చిన్నబుచ్చుకుంటారనుకుంటే దేవునితో భాషలతో మాట్లాడి ప్రార్థన చేయి. అడుగు అడుగు. పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ భాష నీ మీద వచ్చి అల్లాడాలి, అల్లాడాలి. తర్వాత నీలో ఉన్న పరిశుద్ధాత్మ మూర్గులతోటి విజ్ఞాపన చేయాలి. ఇప్పుడు లాజరు సమాధిలో పెట్టారు. ఈ మరియమ్మ మార్తమ్మ వచ్చి యేసు ప్రభువా నీవే ఉన్నట్టయితే మా తమ్ముడిని చనిపోయేవాడు కాదు నాయన, లేచేవాడే. ఆ విషయం మాకు తెలుసు. వాడిని సమాధిలో పెట్టిప్పటికీ ఎన్ని రోజులైంది? 4 రోజులైందయ్యా. వాసన పెడతాడు వాడు. వద్దులేని ఆయన వాడిని మరి సమాధి గారికి వద్దని చెప్పంటే ఆయన మురుగుతున్నాడు. ఉచ్చరింప శక్తి కానీ మురుగులతో ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మరియా మార్త ఆశ్చర్యపోయారు. మూలుక్కుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి మహింపరిచి సహోదరుడు ఆ లాజరు లేచి రమ్మంటే లేచి నడుచుకుంటూ వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. లేచి నడుచుకుంటూ వచ్చాడు. అంటే
ఆదాం గారు అనే వ్యక్తి చీరాల ప్రాంతంలో సేవ చేసే వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు. 15 మందిని చనిపోయిన వాళ్ళు లేపారు. ఆ సాక్ష్యం బుక్ నాకు ఆడ మీకు ఇస్తా, చదువుకొని కావాలంటే. సుభాషిణి గారు అని చెప్పి ఒక ఆమె ఉంది అంబారిపేటలో. ఆమె ప్రార్థన చేస్తూ ముసలమ్మ చనిపోయినా లేచింది. ఒక రోజు మేము వాక్యం చెప్పడం కోసం చర్చికి పోతే నేనేనయ్యా చనిపోయి లేచినా అని చెప్పి అమ్మగారు నాతో వచ్చి మాట్లాడుతున్నారు. స్తోత్రం హల్లెలూయా. మరి ఇప్పుడు ఉందో చనిపోయిందో కానీ. అంటే నీవు కూడా ప్రార్థన చేస్తే చనిపోయిన వారు లెగుస్తారు. దేవుని చిత్తమైతుంది. దేవుని చిత్తమైతే మళ్ళీ అన్నాడు, పాములను ఎత్తిపట్టుకుందురు. పాములను ఎత్తిపట్టు. ఏస్తున్నాములో సాతానా అని గట్టిగా తోకబెట్టుకు ఎట్టి తిప్పి నేల తీసుకొస్తే పాము దెబ్బ చావాలి. ఏస్తున్నాము. మేము వెళ్తూ వస్తూ ఉంటే ఎన్ని పాములు బండి తొక్కుంటూనే పోతూ ఉంటుంది. మొన్న కూడా ఆదివారం సాయంత్రం వెళ్ళేటప్పుడు కాటా దాటిన తర్వాత ఒక పాము వచ్చి తలకాయ రొడి మీద పెట్టింది. బండి పోతూనే ఉంది. మేము పట్టించుకోవాలి. బండి దాటాక అమ్మగారు అది ఇక్కడ పాము చూసేవాళ్ళం. అంటే యేసు నామములో ఉన్న వ్యక్తికి ఏ హాని కానీ ఏ కీడు కానీ ఎటువంటి అపాయం కానీ సంభవించదు. స్తోత్రం హల్లెలూయా. సంభవించదు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆ ప్రేమ నీ ప్రార్థనా శక్తిలో ఉండాలి. ఉందా? ఆలోచించు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. విషం తాగినా కానీ, తేలు కాటేసినా, పాము కాటేసినా ప్రార్థన చేసి నూనె రాస్తే అన్న దిగిపోవాలి. స్తోత్రం హల్లెలూయా. సాధు సుందరసేన్ గారికి ఇవాళ ఇంట్లో వాళ్ళే విషయం పెట్టారు. యేసుప్రభుని నమ్ముకున్నాడు. మన చిక్కుల మాసం గురునానక్ భాష మంది. అది మనం అన్యజాతి దేవుని పూజ చేయడం ఏందని చెప్పి చంపేద్దామని చెప్పి విషయం పెట్టారు. ఆయన ఆ విషయంతో కక్కుంటూ ఆర్సీఎం ఫాదర్ గారు ఆ ఊరు బయట ఉంటే అది పోయి ఆయనతో ప్రార్థన చేసుకుంటూ మొత్తం బోల్డ్ కక్కి స్వస్థపరిచి. స్తోత్రం హల్లెలూయా. మరణకరమైన త్రాగినను ఏ హాని కూడా చేయదు. నువ్వు ప్రార్థన చేసి ఒకరోజు ఫోన్ చేసావు, మా అబ్బాయి ఇట్లా గడ్డి మంది తాగిండి అయ్య గారు. మీ అబ్బాయికి ఏమీ కాదమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు. నమ్మకం ఉంచు, విశ్వాసం అంటే స్వస్థపరిచుడు తీసుకొచ్చి సజీవంగా. స్తోత్రం హల్లెలూయా. దేవుడు చూపిస్తూనే ఉంటాడు. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఆ యొక్క దేవుని యొక్క మహిమను, ఆశ్చర్యమైన కార్యాలను కోల్పోవద్దు నీ జీవితంలో. ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. ఎన్ని బాధలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, కష్టాలైనా, నష్టాలైనా, వ్యాధులైనా, బాధలైనా యేసుప్రభు విడిచిపెట్టకూడదు. ఆయన విడిచిపెట్టకునే భాగ్యం ఎప్పుడైతే ఎంచుకుంటావో, ఇప్పుడైతే కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, బాధ ఉంటాయి కదా, ఆ తర్వాత వచ్చే సుఖాలు పట్టజలం స్థారమైన జీవనాన్ని పొందడం. స్తోత్రం హల్లెలూయా. ఆకాశం దండ నీ కోసం తెరవబడుతుంది. ఆకాశం దండ నీ కోసం తెరవబడుతుంది. ప్రభునితో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, మరి వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థతను. స్తోత్రం హల్లెలూయా. యేసు నామములో స్వస్థపరుస్తున్నాను. ఆమేన్. జ్వరం తొలగిపోనుగాక, గర్భం తెరవబడినగాక, అనారోగ్యం తీసివేయబడినగాక, అప్పులు తీసివేయబడినగాక.